నారాయణ. ఏ ఊరు మీది? ఈ ఊరే రాలిపల్లి. ఎట్లా ఉంది తాత ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది? కాంగ్రెస్ పరిపాలన దొంగ పరిపాలన. కేసీఆర్ పాపమైన కడుపు సాలకుండా రైతుకు మేలు చేసిండు, నీళ్లు తెచ్చిండు, రివర్స్ నీళ్లు తెచ్చిండు, పంటలు పండినవి బతుకుతున్నాం. ఈ అంతా లంగా దందపాడైంది ఇది కాంగ్రెస్ వాళ్ళది. మొదటి సుంది గదే, మొదటి సుంది లంగదే. ఇది కాంగ్రెస్ పార్టీ అంటే నేను లంగా. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన. ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ ఏం చేసిందే? ఇటువంటి బక్కోళ్ళని అంత బొలుచుక తిన్నది. ఇందిరమ్మ తహసీల్ కట్టలేక భూములు పోయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు. ఎన్టీ రామారావు వచ్చిండంటే తహసీల్ బంద్ చేసిండు, రైతుకు మేలైంది. మళ్ళీ పెడతాడటగా పొంగులటి, మళ్ళీ పొలానికి కిస్తు కట్టాలని చెప్పి పెడతాడు. మళ్ళీ తహసీల్ పెడతారు. ఇంకేంది, ఇల్లు పెడతారు. ఇళ్ళకి కావాలి, దోసుకునుడు కావాలి కాంగ్రెస్ పార్టీకి. ప్రజల బతికించుడు కాదు. అదే ఎన్టీ రామారావుకే మొక్కాలి, ఇప్పుడు కేసీఆర్కే మొక్కాలి. ఈ రైతుకు మేలు చేసిన వాళ్ళే వీళ్ళిద్దరు. కేసీఆర్ ఏమేమి చేసిండు రైతుల కోసం? కేసీఆర్ ఇగో రివర్స్ నీళ్లు తెచ్చిండు. ఇప్పుడు ఇంట్లో బొట్టే ఉండపోవు, కాళేశ్వరం కట్టి నీళ్లు తెచ్చి ఇప్పుడు ఇంట్లో నీళ్లు ఉన్నాయి. రైతులు బతుకుతున్నాం మేము. వెళ్ళా కాలువపోడు కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి కాలువ లంగతనం. 2 పిల్లర్లు గుంగినాయట. అది పురాణి కూలినాయని నీళ్ళు సముద్రంలో వరబోసిండు, ఎల్లగొట్టిండు. అవి ఉంచుకుంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కాలం కాదట. అవి ఉంచుకుంటే మాకు మళ్ళా రైతులు బతుకుదాం, నీళ్ళు వచ్చు కాలువల పొన్న బతుకుదాం. సో ఇప్పుడు ఎట్లా ఉంది? గత 10 సంవత్సరాలు పరిపాలన చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన చేశారు. ఎవరిది మంచిగా ఉన్నది? ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచి లేదా? రేవంత్ రెడ్డిది అది ఎందుకందాము పోని, ఎవరిని పాపం ఆన్య కొట్టుకపోద్ది. ఎవడు తోడుకున్న పొక్కలు ఆడే పడతాడు. ఈ పొక్క తోడుకుంటాడు. కాంగ్రెస్ పార్టీ పొక్కలు పడుతుంది తప్పకుండా. ఈ పార్టీనే పోగొట్టాలని చూస్తున్నట్టు అందాక రేవంత్ రెడ్డి. పార్టీని ఉంచద్దు అనుకుంటాడు. కాంగ్రెస్ పార్టీనా? ఆ లోపల గట్టున్నది. అట్లుండే ఈ పనులు చేస్తుండు. మేము కూడా కాంగ్రెస్లో కలిసినాం మొన్న. ఇప్పుడు ఇక చెప్పుకోవద్దు ఇక అనుకోవద్దు ఇప్పుడు. ఇక మళ్ళా మన దాని దినం వచ్చేదాకా మనసులో పెట్టుకొని ఉండాలి. ఎట్లా నీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. ఎంత? 2000? 2000 కేసీఆర్ చేసింది అప్పుడు. 4000 ఇస్తా అని చెప్పిండు. దాన్ని బొంద 4000 లేవు, కూటీలు లేవు. ముసలి తులం బంగారం పోయింది, ఈ బోనస్ పోయింది. దొడ్డడ్లకు అన్నాడు, కందులకు అన్నాడు, మక్కలకు అన్నాడు, అన్నిటికీ అన్నది. అని ఇప్పుడు సన్నపడ్లు అన్నాడు. ఇప్పుడు సన్నపడ్ల కూడా ఎగదెంగుతాడట. ఇట్లా మేము కూడా మంచిగా పరిపాలిస్తున్నాం. రైతుల పట్ల మాకు కూడా ప్రేమ ఉన్నది. మద్దతు ధరతోనే కొంటున్నాం. ఏంది మన వడ్లు కూడా కొన్నాం ఆల్రెడీ. బోనస్ కూడా ఇస్తున్నాం అదనంగా. యూరియా బస్తా టైంకి దొరుకుతున్నాయని చెప్పుకుంటాను. యూరియా బత్తాలు గంగలు దొరుకుతున్నాయి. ఏదో కాతున్న వాళ్ళు మాకు ఏదో షేడ్ దగ్గర ఎప్పటిసిందో ఉన్న వాళ్ళు గాలి తెచ్చి పారెత్తుండ్రు. కానీ చెప్పులు లైన్లో పెట్టి నిలబడతలేరా అన్ని జాగాల్లో. యాప్ పెట్టినాడుగా, యూరియా బస్తాకు యాప్ పెట్టినాడుగా. మంచిగా ఉందా యాప్? ఓకే. ఇప్పుడు మీ ఊర్లో కానీ ఎక్కడైనా 6 గ్యారెంటీలు అమలు అవుతుందా? ఇందిరమ్మ ఇల్లు కానీ? ఇందిరమ్మ ఇల్లు ఇస్తుర్రు. ఇండ్లు వచ్చినాయి, కొందరికి వచ్చినాయి ఇండ్లు. సన్న బియ్యం ఇస్తుండట. సన్న బియ్యం ఇచ్చిండు ఒక 3 నెలలు ఒకటే పరి. ఈ సన్న బియ్యం ఇస్తుండట కదా, పండినవి ఇస్తుండు. వండించి ఇస్తుండా? మేము పండించినవి మాకు ఇస్తుండు. ఆయన అయితే వ్యవసాయం చేసి పండించి ఇస్తలేడు కదా. మేము పండించినవి ఆడ నిలువ ఉన్నాయి, పట్టించి మాకు వరవస్తుండు. గంతే. మళ్ళా రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉందా? ఏమో అది దేవునికి ఎరుక. ఊర్లో అనుకుంటారా మళ్ళీ అయితే రాడు అని ప్రతి ఒక్క మనిషి రాడు అంటారు. కాంగ్రెస్ పార్టీ రాదు, రేవంత్ రెడ్డి కాదు. కాంగ్రెస్ పార్టీ గంగలు కలుపుతుండు రేవంత్ రెడ్డి. మరి రాజీవ్ గాంధీ మళ్ళీ కాళ్ళకు ఆయన పేరు ఏంది, రాహుల్ గాంధీకి మనసున పడతలేదా? మరి పార్టీని ఉంచుతాడా అని రాహుల్ గాంధీ అనుకోవద్దా? నా అంట ధైర్యమైన నాయకుడు లేరు, అందుకే నాకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసింది, మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తాడు. అని బొందా చెప్పుకుంటే అవుతుందా? చేతి అవుతుంది కానీ చెప్పుకుంటే అవుతుంది. అదే నేనే ఉంటా అంటే అవుతుందా? ప్రజలకు పనిచేసి చూపెడితే ప్రజలు ఓటెత్తారు. ప్రజలు లేని నువ్వెట్లో అవుతావు? ప్రజలు మొత్తం నన్నే ఆదరిస్తారు. 1,000 మహిళలను కోటేశ్వరాలు చేసిన మళ్ళీ నాకే ఓటేసుకుంటారు. 1,000 మహిళలు కోటేశ్వరాలు చేసిండు. ఉచిత బస్సు పెట్టిండు, మొగలందాన్ని తన్నేటట్టు పెట్టిండు. ఉచిత బస్సు పెడితే దానికి ఏం పని ఉంది? బస్సు ఛార్జ్ అయితేనేమో పోవు. అది రోజుకు 3 సార్లు పోతుంది, బస్సు ఎక్కుతుంది. ఎటువైనా పోలేదు కూర లేదంటే మొగనే తన్నేటట్టు వాళ్ళు. ఆ ఉచిత బస్సు ఎందుకు పెట్టినా? మంచిగా ఆడవాళ్ళకు 10,000 మిగులుతుందట నెలకు, వాస్తవేనా? ఇప్పుడు ఆడవాళ్ళకు 10,000 మిగులుతున్నాయి.
మా రైతు అనే ఆడవాళ్ళు ఎప్పుడు పోతారు, ఎందుకు పోతారు? ఆడాదికి 2 సార్లు పోరు బస్ ఎక్కి. అదే నౌకరీ చేసే వాళ్ళు అటు నౌకరీ వస్తుంది, ఇటు ఉచిత బస్సు. వాళ్ళే బతుకుతుండ్రు, నౌకరీ గాలనే బతికిస్తుండు. ఈ చిల్లర వాళ్ళని కాదు. రేవంత్ రెడ్డి బతికిచ్చేది చిల్లర గాళ్ళని, నౌకరీ గాళ్ళని. ఇప్పుడు ఏమవుతుంది, ఉచితంగా పోతే అట్లా వాళ్ళకు బస్ ఛార్జీ లేపాయే, అది వాళ్ళకు పెట్టుబడికి వెళ్తుంది. మంచిగా ఈ ఉన్న పైసలు మంచిగా కుప్ప పెట్టుకొని సందులో పెట్టుకుంటారు. వాళ్ళకు మేలు అవుతుంది. రైతు అనే అమ్మాయికి ఏడ మేలు అవుతుంది. అది ఎందుకు పోతుంది, రైతు ఎందుకు పోద్ది, రోజు పోద్దా? సో మీ ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే ఆయనే, మెడిపల్లి సత్యం. ఎట్లా ఉంది ఆయన పనితీరు? ఎట్లా ఉంది? గెలిచి 2.5 సంవత్సరాలు అయింది. ఏమైనా అభివృద్ధి పనులు చేసిండా? తీరు అంటే ఎవడైనా గెలిపక ముందు నిలబడతాం అనేటప్పుడు వచ్చి అందరికీ దండం పెడతాడు, అది చేస్తాడు. గెలిచినాక వాడేవాడు వీడేవాడు, గట్లుంటుంది పరిపాలన. ఇవ్వండి ఆయన గెలిచేదాకా దండం పెడతాడు, గెలిచినాక ఈ పని చేస్తారు. మీ ఊరికి ఏమైనా అభివృద్ధి పనులు చేసిండా? అభివృద్ధి పనులు ఏంది, ఇండ్లు అయితే ఇచ్చారు, ఇండ్లు నడుస్తున్నాయి పనులు.